సో ఇదైతే ఇంకొకటి ఇట్లా అప్పట్లో ట్రెండింగ్ ఉంటుండేవి, ఇప్పటికీ కూడా ట్రెండింగే. చూడండి చెప్పినా కదా ఇంత కూడా కలర్ పోలే. ఇంకా పాపకు కూడా వేయొచ్చు, నేను కూడా వేయొచ్చు అని చెప్పేసి ఇంతగానం కొనుక్కున్నాను అనమాట. చెప్పాలంటే ఒక 1 lakh వరకు ఉండొచ్చేమో. ఆ బీడ్స్ ఉన్నప్పుడే నేను ఈ బీడ్స్ది కూడా తీసుకున్నా. యాక్చువల్గా ఏదో ఒకరు వేసుకొని రొగ్గొట్టినారు, చాలా ఏడుపు వచ్చింది. కానీ ఏం చేస్తామని చెప్పేసి మళ్ళీ దీనికి వెళ్ళి చేయించిన అనమాట. ఇక్కడ మా ఇంటి దగ్గర గోల్డ్ షాప్ అంకుల్ ఉంటే ఆ అంకుల్ ఇట్లా తీగకి అటాచ్ చేసి వేసినాడు. రాణిహారం అంటారు కదా వీటిని. చూడండి ఎంత బాగుంది కానీ, సింపుల్ ప్లెయిన్ శారీస్ లాగా వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. సో ఇంకా ఇయర్ రింగ్స్ ఈ స్టఫ్ ఎక్కువ ఉంది. ఇవి అయితే కొన్ని అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇదేమో జడబిల్ల, ఇది మా అక్కది, మేము దొబ్బేసినాం. ఇదైతే ఒక 10 years బ్యాక్ అనుకుంటా నాకు తెలిసి. ఇవి ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ అవుతున్నాయి మా పాపకి అని చెప్పేసి నేనైతే మంచిగా పెట్టిన. ఇంకా ఇదేమో మీషోలో తీసుకుని ఉండే, నాకు బాగా నచ్చింది, చిన్న మెడకి బాగుంటుంది అని చెప్పేసి తీసుకుని ఉండే అనమాట. ఇట్లా లోటస్ బాగా కనిపిస్తుంది కదా అని. ఇంకా వాటి ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా వచ్చినాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న సెట్స్ తీసుకున్నవి కూడా ఉన్నాయన్నమాట మా పాప గురించే. ఇవ్వండి ఇట్లా ఇట్లా ఈమె గురించి ఇట్లా చిన్నగా మంచిగా ఉంటుంది కదా తినకి అని చెప్పేసి ఇట్లా సెట్స్ తీసుకుని ఉండే అనమాట. వాటికి ఇయర్ రింగ్స్ ఇట్లా వచ్చినాయి. భయం వేస్తుంది వీడియో తీస్తున్నా కానీ ఇవన్నీ ఎట్లా చదువుకోవాలని చెప్పి నాకు. చూడండి ఇది కూడా ఇట్లా షార్ట్, మనం కూడా వేసుకోవచ్చు, మన పిల్లలకు కూడా వేయచ్చు. వీటి రేట్లు అయితే నాకు గుర్తుకు లేవు, ఎప్పుడెప్పుడు నుంచో కొన్నవి ఉన్నాయి ఇందులో. ఇదైతే మా మమ్మీ తీసుకుంది. ఇది నా పెళ్ళికో మరి మా అక్క పెళ్ళికో తెలియదు కానీ ఎందుకో తీసుకుంది మా మమ్మీ. మా అన్న పెళ్ళికి తీసుకుంది ఇది. నేనైతే దొబ్బేసిన మా మమ్మీ దగ్గర నుంచి, నా కూతురికి పెడతా అని చెప్పి. చాలా బాగుంటుంది ఇది. ఇది కూడా మా పాప గురించి తీసుకున్నా. దానికి వచ్చిన బుట్టాలు అయితే నేను చాలాసార్లు పెట్టుకున్నా గాయస్, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అయితే. ఇంకా ఇవి కూడా తీసుకుని ఉండే అనమాట. ఇక ఇదైతే రీసెంట్గా మీషోలో తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఈమెకు ఒకటి బ్లాక్ కలర్ది అవుట్ఫిట్ కుట్టించిన, దానికి తీసుకున్నా. ఇది 123 ఎంతనో పడింది ఇది. దీని ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి కానీ ఇక మా పాప అయితే పెట్టుకోదు. ఇక ఎప్పుడన్నా హెయిర్లో అట్లా పెట్టడానికి పనికొస్తుంది కదా. వీడియో చాలా ల్యాగ్ అవుతుంది, ఏమవుతుందో ఇంతగానం మరి డౌన్లోడ్ అవుతుందో కాదో అదైతే తెలియదు. ఇంకా ఈ చైన్ అయితే మా బాబు గురించి తీసుకున్నాను నేను. పులిగోరు లాకెట్ అంటారు కదా, 1200 పడింది ఇది. ఇది ఊడిపోతే మేము మళ్ళీ దీనికి థ్రెడ్ వేసి కట్టినాము. యాక్చువల్గా ఇది కూడా ఒకటి ఉంది కానీ రెడ్ కలర్ది, ఇది తెగిపోయింది. ఇది చేపియాలి. ఇది పూసలన్నీ బాక్స్లో వేసి పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా ఒకటి బీడ్స్ తీసుకుని ఉండే గ్రీన్ కలర్ది, బాగుంటుంది కదా ఇట్లా సింపుల్గా వేసుకోవడానికి. ఇదైతే కోటి స్ట్రీట్ మార్కెట్లో తీసుకుని ఉండే, ఇట్లా ఇన్విజిబుల్, పాపకి వేయడానికి బాగుంటుంది అని చెప్పి. ఇంకా ఇవైతే కొన్ని మా చెల్లె పెళ్ళి షాపింగ్ అప్పుడు తీసుకుని ఉండే, మా మమ్మీ ఇప్పించినుండే. ఇవి బ్యాంగిల్స్ అయితే ఇవి 1200 పడినాయి. చాలా బాగుంటాయి, ఎంత డీటెయిల్ ఫినిషింగ్ ఉంటుంది, మీరే చూడండి.
అప్పట్లో అంటే ఒక 1 year బ్యాక్ అట్లా. మా చెల్లె పెళ్ళి జ్యువెలరీ అయితే ఓపెన్ చేసేస్తాయి. అంటే నేను తీసుకున్నవి, అప్పుడు నేను కొనుక్కున్నవి. ఇదిగోండి, సింపుల్ గ్రీన్ స్టోన్స్తో అయితే తీసుకున్నాండి. వీటి ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా ఇష్టం. చూడండి, చిన్నగా ఉంటాయి. ఇంకొకటేమో ఇట్లా సింపుల్గా ఇట్లా నెక్కి. ఇవి అయితే అన్నీ చిన్న చిన్నవన్నీ మా పాప గురించే తీసుకున్నా. బేగం బజార్లో తీసుకుని అనమాట. ఇంకొకటి ఇట్లా డైమండ్ ఫినిషింగ్ అంటారు కదా, చూడండి. వీటి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇది ఇంకొకటి. చూడండి ఎంత బాగుంది కదా. సో దీని ఇయర్ రింగ్స్ అయితే ఇవి. మా పాపకైతే ఒకటి ఆనియన్ పింక్ అవుట్ఫిట్ తీసుకుని ఉండే, ఇక దానికి మ్యాచింగ్ అని చెప్పేసి ఈ స్టోన్స్తో అయితే ఒక నెక్లెస్ తీసుకున్నా. చూడండి, ఇవి వాటి ఇయర్ రింగ్స్. ఇవి కూడా ఒకటి బుట్టాలు. ఇవి నా కోసం తీసుకున్నా. నా దగ్గర ఒకటి సిల్వర్ కలర్ది నెక్ సెట్ ఉంది. నేను ఆ నెక్ సెట్ని కూడా మీకు చూపిస్తాను. దాని బుట్టాలు చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఇక ఎటన్నా వేసుకొని వెళ్తే కూడా మరి ఓవర్ అనిపిస్తుందేమో అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మా పాపకి పెట్టి చూపిస్తా. ఇది మా పాప గురించి తీసుకుంటే, కానీ ఆమెకి ఇది నచ్చలే. మాంగ్టీకా కానీ పెట్టుకుంది పెళ్ళికైతే. నేను ఎక్కువ శాతం కొనేది మొత్తం ఆమె గురించే. ఇంకా సూర్యుడు చంద్రుడు, ఇవి యాక్చువల్గా పెద్దవి తీసుకుని ఉండే కానీ ఆమె ఓడగొట్టేసింది. స్కూల్లో ఒక ఈవెంట్ ఉండే అనమాట. ఆ ఈవెంట్కి మా పాప మంచిగా కనిపించాలి అని చెప్పేసి పెడితే అయితే ఓడగొట్టేసింది. ఇంక ఇవేమో బుగాడీస్, ఇవి ఇంకా స్టైల్ చేయలేదు, చెయ్యాలి. నేను నాకైనా పనికొస్తుంది, మా పాపకైనా పనికొస్తుంది అని చెప్పేసి తీసుకుని ఉండే అనమాట. ఇంకా ఇదేమో ఇట్లా నత్ టైప్, ఆమె కోసమే. ఇంకా ఇదైతే నాది. చూడండి, పెట్టుకుంటే ఎంత బాగుంది. మా చెల్లె పెళ్ళిళ్ళు అయితే చాలామంది కులి చచ్చిపోయినారు అనమాట. నేను ఇట్లా రెడీ అయితే, ఇక మా చెల్లె పెళ్ళి నేను రెడీ కాకపోతే ఎవరు రెడీ అవుతారు, అందుకని నేను మంచిగా రెడీ అయినా. ఇంకా అప్పుడు ఒక హార్డ్లీ చెప్పాలంటే ఒక 20,000 షాపింగ్ చేసిన అనుకుంటా, ఒట్టి జ్యువెలరీకే నేను. ఇదైతే మా పాపది. చూడండి, దీన్ని 2 waysలో స్టైల్ చేయొచ్చు. మనం ఇట్లా చోకర్లా ట్రై చేయొచ్చు, ఇట్లా నెక్లెస్లా ట్రై చేయొచ్చు. ఇదండి, పెట్టుకొని చూపిస్తాను. పెట్టుకొని చూపి. ఇవ్వండి, ఆమె నెక్ మొత్తం కవర్ అయిపోతుంది. ఎట్లుంది, మహారాణి లాగా ఉంది కదా. ఇంకా ఇదైతే రిసెప్షన్కి తీసుకుని ఉండే అనమాట. టిక్కా మా చెల్లె గురించి అని తీసుకున్నా. ఇక ఆమె అయితే పెట్టుకోదు, అందుకని ఇక నెక్స్ట్ మా పాపకే పనికొస్తుందని మా పాపకి ఇచ్చేసింది అనమాట మా చెల్లె. హియర్ వి గో. మొన్న జడావుకుందని నాకు చాలా నచ్చింది. వేసుకుంటే అయితే ఎంత మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయో నాకు. చెప్పినాను కదా కొంతమంది ఓర్వలేరు అని కూడా. అసలు చాలా అంటే ఇప్పుడు ఈసారి బతుకమ్మకు కూడా నేను ఇదే స్టైల్ చేస్తా. ఎంత బాగుంది చూడండి, అసలు ఫినిషింగ్ కానీ నేను తీసుకొని మంచి పని చేసిన అని అనిపించింది నాకైతే. యాక్చువల్లీ ఇప్పుడు వీటి ప్రైస్ ఇంకా ఇంక్రీజ్ అయింది, ట్రెండ్ ఎక్కువ ఉండడం వలన. చూడండి,
మనం రియల్ గోల్డ్ అంటే కూడా ఈజీగా నమ్మేస్తారు. సేమ్ దీనికి తగ్గట్టే దీనికి లాంగ్ కూడా ఇవి దానికి తగ్గట్టుదే ఇది లాంగ్ చైన్ అనమాట. చూడండి ఇట్లా లాంగ్ వచ్చింది దీనికి. వీటికి ఇయర్ రింగ్స్ ఇట్లా వచ్చినాయి. అండ్ హియర్ వి కమ్స్ నా వడ్డానం. హియర్ వి కమ్స్ నా వడ్డానం. ఇది మా బాబు బర్త్డే అప్పుడు కొన్నా అనమాట. ఇది నాకు బాగా గుర్తుంది. 4700 పడింది. అంటే 300 తక్కువ 5000 4 years బ్యాక్. చూడండి ఎంత బాగుంది. ఇక మా పాపయ్య ఇస్తుంది చూడండి. ఇది ఇరిగిపోయింది, ఇది అటాచ్ చేపియాలి. ఇవి ఆమెవి అయితే 600 ఎంత పడినాయి. అవి కూడా బేగం బజార్లో తీసుకుంటుండే అనమాట. ఇంకా జడ బిల్ల, ఇది కూడా ఆమె కోసమే తీసుకుని. అండ్ ఇంకొకటి ఉంది, చూపిస్తా ఒక్క నిమిషం. బృందావన్ జ్యువెలర్స్లో తీసుకుని. చూడండి కవర్ పైన కూడా శ్రీ బృందావన్ అని. ఫస్ట్ డైమండ్ ఫినిషింగ్ తీసుకుంది వాడి బర్త్డే అప్పుడే అన్నమాట. చూడండి ఇది కూడా ఇచ్చిన అనమాట. ఇక మనం జర దానదాతులం అనమాట, అందుకనే ఇస్తాం. అడిగితే పోనీలే, మనం కొనుక్కున్నాం వాళ్ళు కొనుక్కోలేరు కదా అన్నట్టు ఇస్తాం అనమాట. ఇవి ఆ పెద్ద ఇయర్ రింగ్స్, ఇవి నాకు కొంచెం పెద్దగా ఉండే అని చెప్పేసి నేను అవి తీసుకున్నా. ఇది మా చిన్నోడి బర్త్డే గురించి పాపకి కస్టమైజేషన్ చేయించి ఉండే ఫ్రాక్ ఒకటి పింక్ ఇంకా బ్లూ కలర్లో, ఇంకా ఆమె గురించి అని ఇది తీసుకున్నా. సో ఇంకొకటి ఉంది, ఇది మమ్మీ గురించి తీసుకుని ఉండే అనమాట. అంటే పాప కూడా వేసుకోవచ్చు మమ్మీ కూడా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అప్పట్లో లేయర్స్ది వచ్చినుండే అనమాట కదా. గొంతు కూడా వస్తలేదు గాయస్ వీడియో వేస్తుంటే. ఇక ఫ్యాన్ వేసుకుంటే సౌండ్ వస్తుందని చెప్పేసి ఫ్యాన్ కూడా బంద్ చేసుకున్నాం. చూడండి చాలా బాగుంది కదా. ఇంకా దీని ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా వచ్చినాయి. నాకు ఇయర్ రింగ్స్ నచ్చాయి అందుకనే సో ఇక్కడితోనైతే నా జ్యువెలరీ హాల్ అండ్. సో నెక్స్ట్ మీకు ఏ వీడియోస్ కావాలో ప్లీజ్ కమెంట్ చేయవచ్చు కదా. యాక్చువల్గా ఇప్పుడు 170 ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళైతే నా వీడియోస్ని చూస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. బాయ్ బాయ్. నా జ్యువెలరీని మొత్తం నీట్గా ఒక దగ్గర పరచాలని ఉంది, కానీ చూద్దాం. పరిచి ఆ వీడియో కూడా పెడతా. ప్లీజ్ అందరు నా వీడియోస్ని వాచ్ చేయండి అబ్బా. కొత్త వాళ్ళని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంది మీ బాయ్ చెప్పి మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా? ఇంకొక బాక్స్ చూపించడం మర్చిపోయినా. ఇది మా పాప బర్త్డే అప్పుడు తీసుకున్న జ్యువెలరీ అనమాట. నేను అప్పుడు ఒక అవుట్ఫిట్ తీసుకుని ఉండే అనమాట కస్టమైజేషన్ది. మీరు చూసే ఉంటారు నాకు తెలిసి బర్త్డే వీడియో కూడా, అందులో చూడండి మీకు తెలిసిపోతుంది. ఇవ్వండి చోకర్, వీటి పర్ల్స్ అన్నీ ఊసిపోయినాయి. అయితే నేను కొన్ని ఉంటే కొన్ని వీకేసిన అనమాట. ఇంకా ఇదేమో మా పాప గురించి తీసుకుని ఉండే అనమాట, సిల్వర్ కలర్ది. ఇంకా వాటికి ఇయర్ రింగ్స్ అయితే ఇవి వచ్చినాయి. అండ్ ఇది ఇంకొకటి